హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యంగ్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న నితిన్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన వెంకీ కుడుమల డైరెక్షన్ లో రాబిన్ హుడ్ మూవీ అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయింది. మరి సినిమా ప్రేక్షకులకు ఎలా అనిపించింది, మనకు నచ్చిందా లేదా, ఈ వీడియోలో అయితే రివ్యూ చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, నితిన్ సాధారణ వ్యక్తిగా తన లైఫ్ ని లీడ్ చేస్తూనే తెలియని ఒక సీక్రెట్ మిషన్ కి పనిచేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయనకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, తన రాబిన్ హుడ్ గా ఎలా మారాల్సి వచ్చింది అనేది తెలియాలంటే మీరు ఖచ్చితంగా సినిమా అయితే చూడాలి. ఇంకా డీప్ గా అయితే వెళ్దాం. డైరెక్టర్ వెంకీ కుడుమల నితిన్ తో కలిసి ఇంతకు ముందు బేస్మా అనే సినిమా అయితే చేశాడు. అయితే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా అయితే తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ ని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే ఈ సినిమా సగటు ప్రేక్షకుడికి ఎంగేజింగ్ చేసే విధంగా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కించడంలో ప్రతి ప్రేక్షకుడికి చాలా వరకు ఆకట్టుకున్నాయి. కమర్షియల్ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఉండాలో ప్రతి ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఇక ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అయితే నితిన్ చెప్పే కొన్ని ఎమోషనల్ డైలాగులు అయితే ప్రతి ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చుతాయి. అంతేకాకుండా ఆయన క్యారెక్టర్ మలిచిన విధానం కూడా చాలా బాగుంది. జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అయితే ఉంది. కేతిక శర్మ చేసిన ఐటెం సాంగ్ కి కూడా థియేటర్లో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇక వెంకీ కుడుమల ఎక్కడ డెలివేషన్ లేకుండా తను చెప్పాలనుకున్న పాయింట్ చాలా స్ట్రైట్ గా అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అందువల్లే ఒక జెన్యున్ కాన్సెప్ట్ గా ఈ సినిమా అయితే నిలిచే ప్రయత్నం అయితే చేశాడు. కమర్షియల్ సినిమాలను ఎలా తీయాలో వెంకీ కుడుమలకు చాలా బాగా తెలుసు. గత 2 సినిమాలు ఆయన తను ప్రూఫ్ చేసుకున్నాడు. కాబట్టి ఈ సినిమాలో కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా సినిమా నడిపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు చూసుకుంటే నితిన్ అయితే ఈ సినిమాలో చాలా అద్భుతంగా అయితే చేశాడు. ఇంతకుముందు ఆయన చేయనటువంటి ఒక కామిక్ రోల్లో కనిపించడమే కాకుండా అక్కడక్కడ సీరియస్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించాడు. ఆయన చేసిన ప్రతి సీన్ కి థియేటర్ అద్దరిపోయే రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే శ్రీలీల పాత్రకు కూడా కొంతవరకు ఇంపార్టెన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఆమె కూడా న్యాయం అయితే చేసింది. అలాగే ఇందులో ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే చూద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్ వచ్చి నితిన్ కామెడీ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మెయిన్ మ్యూజిక్ సినిమాకి అయితే ప్రాణం అయితే పోసింది, ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే మైనస్ పాయింట్ వస్తే జస్ట్ రొటీన్ స్టోరీ అనమాట. స్టోరీ ఒకటే మైనస్. మీరు ఇదివరకే చూసిన సినిమాలాగే ఉంటుంది, ఏం చేంజ్ అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ మూవీకి మీరు వెళ్ళొచ్చు అనేది. ఈరోజు మ్యాడ్ స్క్వేర్ కూడా రిలీజ్ అయ్యింది, అలాగే లూసిఫర్ 2 కూడా రిలీజ్ అయింది. సో అవి కూడా నేను రివ్యూస్ పెడతాను. ఈ మూవీకి అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళి ఎంటర్టైన్మెంట్ కోసం అయితే వెళ్ళొచ్చు. ఇంకా మీకు స్టోరీ బాగుండాలి, ఇవన్నీ బాగుండాలి అనేసి మాత్రం కష్టం. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చి 5కి 2.25 ఇస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మ్యాడ్ స్క్వేర్ కూడా ఇప్పుడైతే రివ్యూ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.